ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మనల్ని ప్రేమించిన దేవుడు జీవధార ద హోలీ వాటర్ అనే ఈ కార్యక్రమానికి మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను. చూస్తున్న ప్రియ బిడ్డలందరిని బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ జీవధార ద హోలీ వాటర్ అనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లోక భక్తుడు తన సువార్తలో అనేక విషయాలు పొందుపరిచాడు. ముఖ్యంగా లోక సువార్త 8వ అధ్యాయము 22 నుంచి 25 వచనాల్లో ఒక సంఘటన అద్భుతమైన రీతిలో అక్కడ లోక భక్తుడు వివరించడం జరుగుతూ ఉంది. లోక సువార్త 8వ అధ్యాయము 22 నుంచి 25 వచనాలను మనం జాగ్రత్తగా పరిశీలించినట్టయితే యేసుప్రభు వారు తన పరిచయంలో భాగంగా, తన సువార్తలో భాగంగా యేసుప్రభు వారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి ఆయన ఒక గలిలయ సముద్రాన్ని తీరానికి వెళ్ళి అక్కడ ఒక దోణి ఎక్కినట్టు మనం చూస్తాం. ఆ దోణి ఎక్కి ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు. ఆయన ప్రయాణ బడలిక వల్ల, ఆయన యొక్క పరిచర్ల వల్ల, ఆయన విశ్రాంతి లేకుండా అనేక దినాలు, అనేక రోజులు ఆయన పరిచర్య చేయడం వల్ల ఆయనకున్నటువంటి ఆ కొద్దిపాటి అలసట వల్ల ఆయన నిద్రించడం మనం చూస్తాం. ఎప్పుడైతే యేసుప్రభు ఆ దోణిలో నిద్రపోయాడో అనుకోకుండా ప్రియ దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి సముద్రపు అలలు తుఫాన్ రూపంలో ఆ దోణి మీద దాడి చేస్తాయి, ఆ నావ మీద దాడి చేస్తాయి. అప్పుడు ఆయన శిష్యులందరూ భయపడిపోతారు. ప్రభువా మేము నశించుకోవచ్చున్నాం, మేము నశించుకోవచ్చున్నాం ప్రభువా అని యేసు ప్రభుని వారు లేపినప్పుడు ప్రభు వెంటనే లేచాడు. ఆయన తన హస్తాన్ని, అభయహస్తాన్ని, ఆపన్నహస్తాన్ని వారికి చూపించాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు సముద్రం వైపు తిరిగి ప్రియ దేవుని బిడ్డలారా సముద్రాన్ని గర్తించగానే అది మిక్కడి నెమ్మలమైపోయినట్టు దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. ఇదే అంశం గురించి మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుంచి 25 వచనాల్లో కూడా ఇదే అంశం గురించి చాలా చక్కగా పొందుపరచబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు అక్కడ ఒక మంచి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, లోక సువార్త 8వ అధ్యాయము 22 నుంచి 25 వచనంలో ఒక మాట ఉంటుంది. మరి ఒక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అందరికి పోదుమని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరారు. వారు వెళ్తుండగా ఆయన నిద్రించారు. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండేది. ప్రీతిని పెట్టారా, ఈరోజు అనేక మంది అపాయకరమైన స్థితిలో ఉన్నారు. మనుషులందరూ అపాయకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. దేవుడు తన వాక్యం చెప్తాడు, అపాయకరమైనటువంటి కాలాలు వస్తాయని చెప్తా ఉన్నాడు. అపాయము మనం అప్పుడప్పుడు మనం బోర్డు చూస్తూ ఉంటాం, కరెంటు ఆ విషయం మీద బోర్డు ఉంటుంది, అపాయము, డేంజరస్. నిజమే ప్రియని పెట్టారా, అపాయకరమైనటువంటి విషయాలు, అపాయకరమైనటువంటి మనుషులు, అపాయకరమైనటువంటి సంఘటనలో, అపాయకరమైనటువంటి స్థితిలో ఈరోజు మానవులు ఉంటా ఉన్నారు. అది ఏ పరిస్థితితో, ఎలాంటి సిచ్యువేషన్ మనకు తెలియదు, కానీ అనేక మంది అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండిపోయారు. అపాయకరమైనటువంటి స్థితిలో తమ జీవితాల్లో నిండిపోయి ఉన్నారు, మునిగిపోయి ఉన్నారు. ఈ రోజున అగో ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, దోణి అలల చేత నిండిపోయిందంట. ఇక్కడ ఆ దోణి అలల చేత నిండిపోయింది. యేసుప్రభు వారు ఆ గలిలయ సముద్రం ప్రాంతంలో అనేక మార్లు ప్రయాణించారు. తన సువార్తలో అనేక మార్లు ప్రయాణించినప్పుడు ఇలాంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. కానీ ప్రియని కూడా ఒక విషయం జ్ఞాపకం చేసుకున్నావా, మన జీవితంలో అపాయకరమైనటువంటి కాలాలు వస్తాయని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకవేళ మన జీవితంలో అపాయకరమైనటువంటి కాలాలు వస్తే, అపాయకరమైనటువంటి స్థితి మన జీవితంలో ఎదురైతే, అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో మనం పడిపోతే, అపాయకరంలో మనం ఉంటే ఏం చేయాలి అనే ఆలోచన దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, అపాయం రాదా మనిషి జీవితంలో? మనిషి జీవితంలో అపాయాలు రాకుండా ఉండవు, మనిషి జీవితంలో శోధనలు రాకుండా ఉండవు, మనిషి జీవితంలో కష్టాలు రాకుండా ఉండవు. అసలు కష్టాలు రాకపోతే అది మానవ జీవితమే కాదు. కానీ కష్టం వచ్చినప్పుడు, మన జీవితంలో అపాయాలు వచ్చినప్పుడు, మన జీవితంలో పరిస్థితులు తారుమారినప్పుడు ఏం చేయగలమా అనేదే విశ్వాసి యొక్క జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈరోజు నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చెప్తా ఉన్నాడు, సరస్సు మీదకి వచ్చి, గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నేలతో నిండిపోయింది. వారు అపాయకరమైన స్థితిలో ఉన్నారు. దేవుని బిడ్డలు అనేక గాలివానలు మానవ జీవితంలో, కుటుంబాల్లో గాలివానలు కదండి, ఉద్యోగాల్లో గాలివానలు, విశ్వాస జీవితంలో గాలివానలు, సంఘాల్లో గాలివానలు, సమాజంలో గాలివానలు, గాలి వాన అటు ఇటు గాలి వాన మనుషుల్ని ఏ విధంగా అయితే కొడుతుందో ఈరోజు మానవ జీవితాలను కూడా అనేక గాలివానలు కొడుతున్నాయి. ఆర్థికపరమైనటువంటి గాలివానలు, అపాయకరమైనటువంటి గాలివానలు, అనారోగ్యకు సంబంధించినటువంటి గాలివానలు, అప్పులు, బాధలు, వివాహాలు, ఉద్యోగాలు, ఒకటేంటి అన్ని గాలివానలే. ఈ గాలివానలన్నిటి నుంచి మానవుడు తట్టుకోలేకపోతున్నాడు. ఆ గాలి వానలు, అలలు, శోధనలు, కన్నీళ్లు తమ జీవితాల్లో నిండిపోయినాయి.
కొంతమంది జీవితంలో దుఃఖం తప్ప మరేది లేదు. ఎన్ని కన్నీళ్ళు వారి జీవితాల్లో ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నారు. ఈరోజు నువ్వు దేవుని మాట ఆలకిస్తున్నావా? దేవుడు ఒక మంచి మాట మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు అపాయకరమైన స్థితిలో ఉన్నావు, ఆ రోజు శిష్యులు అపాయకరమైన స్థితిలో ఉన్నారు. అనేక అద్భుతాలు చూశారు దేవుని దగ్గర, అనేకమైన ఆశ్చర్యకార్యాలు చూశారు. 5,000 మందికి ఆ దేవుడు ఆహారం పెట్టడం చూశాడు, దెయ్యం పట్టిన వాడు స్వస్థపరచడం చూశారు, 10 మంది కుష్ఠరోగులను బాగు చేయడం చూశారు. కానీ ఈ శిష్యులకి ఇది ఒక కొత్త రకమైనటువంటి అనుభవం అనే చెప్పాలి. ఆయన మనుషుల్ని, దెయ్యాలని దేవుడు తన ఆధీనంలో ఉంచుకున్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ సముద్రం అనే రూపంలో ఒక భయంకరమైనటువంటి తుఫాను వారి మీద దాడి చేసింది. దాడి చేసినప్పుడు వారు చేసిన పని ఏంటో తెలుసా? యేసు ప్రభువుని నిద్రలేపారు. యేసు ప్రభువుని నిద్రలేపారు. కొంతమంది దేవుడు నిద్రపోతున్నప్పుడే తుఫాన్ వచ్చింది. యేసు ప్రభువు నిద్ర పోకుండా ఉన్నట్టు తుఫాన్ రాకపోతుందేమో కదా. ఆలోచించారా? మన జీవితాల్లో దేవుడిని నిద్రపుస్తున్నాడు. కొంతమంది తమ ఆత్మీయ జీవితాన్ని నిద్రలోకి వెళ్ళిపోయింది, తమ విశ్వాసము నిద్రలోకి వెళ్ళిపోయింది, తమ భక్తి నిద్రలోకి వెళ్ళిపోయింది. నిద్రలోకి వెళ్ళిపోతే అందుకే దేవుడు అంటే దశలోని పత్రికలో మెలకుగా ఉండి ప్రార్థన చేయడం అంటే. మెలకుగా ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? మన ఆత్మ మెలకుగా ఉండాలి, మన ఉద్దేశం మెలకుగా ఉండాలి, మన ఆలోచన, మన కోరిక, మన భక్తి మెలకుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అండి. యేసు ప్రభు నిద్రపోయాడు అంటే అర్థం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేక మంది వ్యక్తులు, అనేకమైనటువంటి సంఘాలు, అనేక మంది విశ్వాసం ఏమైందంటే ఆత్మీయమైనటువంటి మొద్దు నిద్రలో ఉన్నారు. వారందరూ కూడా ఆత్మీయమైనటువంటి మొద్దు నిద్రలో ఉన్నారు. నిజమైనటువంటి విశ్వాసం మనిషి నిద్రపోనివ్వదు. అబ్దుల్ కలాం గారు అంటారు కదా, ఈ కోరికలు కలండి, మీ కలలు కనండి, వాటిని సాకారం చేయండి. కళ అంటే ఏంటంటే నువ్వు నిద్రపోయిన తర్వాత వచ్చేది కాదు, నీకు నిద్ర రానివ్వకుండా చేసేది కళ అంటారు. ప్రియమైన బిడ్డరా, ఈ రోజున ఆత్మీయటువంటి మొద్దు నిద్ర చాలా ప్రమాదకరం. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా మొద్దు నిద్రలో ఉన్నావో, ఎప్పుడైతే ఆత్మీయటువంటి స్థితిలో నువ్వు నిద్రపోయిన స్థితిలో పడిపోయావో, అప్పుడే నీ జీవితంలో క్షోభం వస్తాయి. జ్ఞాపకం చేసుకో. 10 మంది కన్యకుల గురించి మనం విన్నాం కదా. 5 కన్యకులు ఏం చేశారంటే ఆత్మీయమైనటువంటి మొద్దు నిద్రలో ఉన్నారు. కానీ ఆత్మీయంగా మెలకుగా ఉన్నటువంటి ఈ 5 మిగతా 5 పెండ్లి కన్యకులు అదిగో తలుపు తెరవబడినప్పుడు వారు పరిగెట్టుకుని లోపలికి వెళ్ళారు. ఆత్మీయ నిద్రలో ఉన్నటువంటి వ్యక్తులు వారు కోల్పోయింది కొనుక్కోవడానికి వెళ్ళిపోయారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి, నీ భక్తి, నీ విశ్వాసము మొద్దు నిద్రలో ఉందా ఒకసారి చెక్ చేసుకుని చూడు. నువ్వు మనం చర్చికి వెళ్తున్నామా, వస్తున్నామా అనేది ఆలోచన చేస్తున్నావు తప్ప నీ విశ్వాసము నిన్ను ప్రేరేపించే విధంగా ఉందా? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ భక్తి, నీ శక్తి నువ్వు తెలుసుకోవట్లేదు. నీ భక్తి నీ శక్తి. అందుకే దేవుడు అంటే, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందండి. అయ్యా నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది. దేవుడు జ్ఞాపకం చేసుకున్నారా ఈరోజు యొక్క దేవుని యొక్క వాక్యం? యేసు ప్రభు నిద్రలో ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే, ప్రభు నిద్రపోకపోతే ఒకవేళ జోని మీదకి శ్రమలు రాకపోతేనేమో, అయినా యేసు ప్రభు నిద్రలో ఉన్నాడు. నిద్రలో ఉన్నప్పుడు అనేకటువంటి పరిస్థితులు వచ్చాయి. ఓకే, మన జీవితంలో ఒకవేళ ఆత్మీయ మొద్దు నిద్రలు ఉండిపోయామేమో, ఒకవేళ మన జీవితంలో ఆత్మీయ నిద్రలు లేకపోయినా, ఏ పరిస్థితుల్లో ఎలా ఉన్నా మన జీవితంలో అదో గాలివానలో, అలలో, అదేవిధంగా తుఫాను మన మీద దాడి చేసిందా? అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? ఆ రోజు శిష్యులు సామర్థ్యము నన్ను కృంగినప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకోవాలండి? దేవుడైనటువంటి యెహోవాని జ్ఞాపకం చేసుకోవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రతి బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటూ ఆలోచించండి. నీకు శ్రమ వచ్చినప్పుడు, నీ జీవితంలో గాలివాన వచ్చినప్పుడు, నీకు అపాయకర స్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలని బైబిల్ చెప్తుంది. అక్కడ శిష్యులు ఏం చేశారంటే యేసు ప్రభువు నిద్రలేపారు. ప్రభువా మేము నశించిపోచున్నాము. నీ జీవితంలో ఎప్పుడన్నా అడిగావా? మన కష్టం వచ్చినప్పుడు కన్నీరు కార్చడంతోనే సరిపోతుందా? అపాయాలు పడిపోయినప్పుడు అయ్యో నేను ఎందుకు ఇలా చేసి ఉన్నాను, ఒకవేళ ఇలా చేసి ఉండకపోతే నా జీవితం బాగుండును అని నువ్వు ఆలోచించుకుంటే సరిపోతుందేమో. కానీ నువ్వు దేవుని దగ్గర రాలేకపోతున్నావు. సార్ జ్ఞాపకం చేసుకో. నీ కష్టం వచ్చినప్పుడు వారి కష్టకాలం మంది యెహోవాకు మొర్ర పెట్టేది అని వాక్యం ఉంటుంది కీర్తన గ్రంథంలో. నీ కష్టం వచ్చినప్పుడు, నీకు అపాయకరమైన స్థితి వచ్చినప్పుడు, నీ జీవితంలో శోధన వచ్చినప్పుడు, నీ బ్రతుకులో గాలివాన వచ్చినప్పుడు, నీ దేవుని బిడ్డ నువ్వేం చేయాలి తెలుసా? దేవుని నిద్రలేపు, ఆయన సన్నిధిని కదుపు, ఆయన సింహాసనాన్ని కొత్తపడానికి ప్రయత్నించి. ఎలా చేయాలి? నీ ప్రార్థనతో, నీ విశ్వాసంతో ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిని పదే నీ విజ్ఞాపనని దేవుని సన్నిధిలో వినిపించాలి. పదే దేవునికి మొరపెట్టాలి. ప్రీతి బిడ్డ జ్ఞాపకం చేసుకో. వెంటనే ప్రియదేవుని బిడ్డ ఏం జరిగిందో తెలుసా? వెంటనే యేసు ప్రభు కరుణామయుడు, దీనామయుడు, తన బిడ్డలను శ్రమపడితే చూడనటువంటి వ్యక్తి వెంటనే యేసు ప్రభు నిద్రలేచాడు. వెంటనే నిద్రలేచి ఆయన ఎంత కోపంగా దేవుడు చెప్తాడు తెలుసా?
అదిగో ఆయన కోపంగా ఏమన్నా తెలుసా, ఆ యొక్క నీళ్లను గాలిని నీళ్లకు ఆజ్ఞాపింపగానే అవి ఏం చేశాడండి? ఏమైందండి? గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మళమాయను. దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను అణిచివేసేస్తాడు. నీ మీదకి వచ్చేటువంటి శ్రమను దేవుడు అణిచివేసేస్తాడు. నీ బ్రతుకులో నువ్వు ఎదుర్కొన్నటువంటి శోధనని దేవుడు అణిచివేసేస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు నశించిపోయే స్థితిలో ఉంటే దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నేను నశించిపోతున్నాను ప్రభువా నువ్వు మొరపెట్టినప్పుడు, ఆ మొరపెట్టడానికి ఇంకా ఆలోచిస్తున్నావేమో, ఒకవేళ నువ్వు జ్ఞాపకం చేసుకో, నిజంగా మొరపెట్టి వారికి ఆయన సమీపంగా ఉన్నాడని ఆయన తోడుగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజంగా మొరపెట్టాలి. ఏదో మన కష్టం వచ్చినప్పుడు, మనకి ఇబ్బంది వచ్చినప్పుడు కాదు ప్రియ దేవుని బిడ్డలారా, మనము మోకాళ్ళు వేసి నిజంగా దేవుని దగ్గర మొరపెట్టాలి. అయ్యా నీ కష్టము, నీ శ్రమ ఎంత కష్టమైనదో నీకు మాత్రమే తెలుసు. నీకు వచ్చే శ్రమ ఎంత భయంకరమైనదో నీకు మాత్రమే తెలుసు. అది అనిపిస్తుంది నువ్వే కదా, దాన్ని మోసం నువ్వే కదా. సమస్త భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవుడు చెప్తున్నాడు కదా. నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అంటున్నాడు కదా. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడే మాట చూడండి. కీర్తన గ్రంథము 89వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 8-9 వచనాలు ఈ విధంగా మాట్లాడితే, యెహోవా సైన్యములకు అధిపతి ఒక దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాసిత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సముద్రపు పొంగు నడిచివాడు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నువ్వు వాటిని అణిచివేయుచున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సముద్రపు పొంగును తరంగాల్ని దేవుడు అణిచివేసేస్తాడు. ఎందుకంటే కొండల్ని సృష్టించిన వాడు, భూమి ఆకాశాలను నిర్మించిన వాడు, ఆకాశానికి భూమికి సరిహద్దులు నిర్మించిన వాడు, సముద్రాలని మహాసముద్రాలని పుట్టించిన వాడు. సమస్తము ఆయనకు లోబడతాయి, సమస్తం ఆయనకు లోబడుతున్నాయి. అవన్నీ ఆయన చేతి పనులే కదా, అవన్నీ ఆయన చేతి కార్యాలే కదా. ప్రియదేవుని బిడ్డలారా, ఒక కొండ, ఒక చెట్టు, ఒక పుట్ట, ఒక పిట్ట, ప్రతిదీ దేవుని మాటకు లోబడుతుంది. తన స్వరూపు మందు తన పోలిక చెప్పుని చేసిన ఒక మానవుడు తప్ప. అవన్నీ లోబడుతున్నాయి కాబట్టి వాటి జీవితంలో దేవుడు కార్యాలు జరుగుతున్నాయి. నువ్వు లోబడినప్పుడు, అనగా నువ్వు ద్వారము తెరిచినప్పుడు, అనగా నువ్వు మార్గము తెరిచినప్పుడు, నువ్వు తలుపు తెరిచినప్పుడు దేవుని స్వరూపానికి, లేదంటే దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క విధేయతకు, దేవుని యొక్క ప్రణాళికకు నువ్వు మార్గం తెరవాలి. అందుకే ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, హృదయం అనే తలుపులతో దేవుడు తలుపు తడుతూ ఉన్నాడు. ఎవడైనా నువ్వు నమ్మకం వచ్చి సమ్మతించి తలుపు తెరిస్తే నేనును నాతో అతనితో కలిసి భోజనం చేస్తానని దేవుడి తన వాగ్దానంలో వాక్యంలో సెలవిస్తా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నావా? సముద్రాల భూమి సమస్తము ఆయన మాటకు లోబడుతున్నాయి. శిష్యులు అనుకుంటా ఉన్నాడు అక్కడ, అరే ఏంట్రా సముద్రము భూమి కూడా గట్టి కూడా ఏమి మాటకి లోబడుచున్నావే అని అనుకుంటా ఉన్నారు శిష్యులందరూ కూడా. ఎంత గొప్ప విషయం. యేసుప్రభు ఇంకో మాట చెప్తున్నాడు అక్కడ. ఏంటన్నమాట? మీ విశ్వాసం ఎక్కడా అని అడుగుతున్నాడు. చూడండి, లోక సువార్త 8వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట ఉంటుంది. అప్పుడు ఆయన మీ విశ్వాసం ఎక్కడా అని వార్త అంటాడు. అవును, నీ విశ్వాసం ఎక్కడా? నీకు శ్రమ వచ్చినప్పుడు నీ విశ్వాసం ఎక్కడా? నీ కష్టం వచ్చినప్పుడు నీ విశ్వాసం ఎక్కడా? నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, నీ జీవితంలో కన్నీరు వచ్చినప్పుడు నీ విశ్వాసం ఎక్కడా? విశ్వాసం అంటే నమ్మకం. ఎప్పుడు విశ్వాసం అంటే నీకు నీ జీవితం మీద అధికారాన్ని పూర్తిగా దేవుని చేతికి అప్పచెప్పింది. నాకేం జరిగినా నా దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అని ఒక మొండి పట్టుదలే విశ్వాసం. నా ప్రభు నాకుండగా నాకే లోటు రాదు అని ఒక మొండి నమ్మకమే విశ్వాసం. అది దేవుడు చెప్తున్నాడు, మీ విశ్వాసం ఎక్కడా? ఆ మాటలో చాలా అర్థాలు ఉన్నాయి ప్రియదేవుని బిడ్డ. విశ్వాసం ఎక్కడా అంటే దేవుడు చెప్తున్నాడు అంటే ఇంతకాలం మీరు ఏం చూశారు, ఇంతకాలం మీరు ఏం గ్రహించారు, ఇంతకాలం మీరు ఏం తెలుసుకున్నారని దేవుడు అడుగుతున్నాడు. ఎన్నో మాటలు, ఎన్నో వాక్యాలు, ఎన్నో సాక్ష్యాలు వింటాం. వాటన్నిటిని బట్టి ఎందుకు చెప్తారు సాక్ష్యాలు? ఎందుకు రాయబడ్డాయి బైబిల్ గ్రంథంలో ఈ సూచక్రియలన్నీ? యేసుప్రభువు సుమారు 23 సూచక్రియలు చేసినట్టు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా సువార్తల్లో. ఎందుకు రాయబడ్డాయి ఇవన్నీ? ఎందుకనంటే దేవుడు ఆకాశానికి భూమికి కర్త. సకల లోకాల్లో, సర్వ లోకాల్లో దేవుని మాటకి సాటి అయినది ఏది లేదు, ఆయన మాటకి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి దేవుడు రాయబడ్డాడు, దేవుడు రాయించాడు. ఆ మాట ఏమిటో తెలుసా? నాకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి నా మీద ఆధారపడిన ప్రియ దేవుని బిడ్డ, నీకు కూడా అసాధ్యమైనది ఏది ఉండదో దేవుడు చెప్తున్నాడు. నీ విశ్వాసం ఎక్కడ? ఈరోజు ప్రియ దేవుని బిడ్డరా, నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. నీకు ఎంత గుమ్మడిగంత విశ్వాసం, ఆనపగంత విశ్వాసం దేవుడు అడగట్లేదు. ఆవగింజంత విశ్వాసం. ప్రియమైన ఆవగింజ చిన్నదే కానీ అది గుండ్రంగా ఉంటుంది.
దానికి ఒక రూపం కలిగి ఉంటుంది. ఎస్, ఇట్ హ్యాస్ ఎ షేప్. నీ విశ్వాసము, నీ కానుక, నీ భక్తి జీవితము, మన బ్రతుకు చిన్నదే కావచ్చు, కానీ దానికి ఒక ఆకారం ఉండాలి, ఒక షేప్ ఉండాలి, ఒక లైఫ్ స్టైల్ ఉండాలి. దేవునిలో ఒక ఉద్దేశం కలిగి, ఒక గురి కలిగి జీవించాలి. ఒక గురి కలిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఒక ఆకారం కలిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఒక ఆలోచన కలిగి నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే ఆ ఆలోచన ప్రకారం దేవుడు నేను చెప్తాడు. ఒక ఉద్దేశం కలిగి నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే ఆ ఉద్దేశానికి అనుగుణంగా దేవుడు నేను చెప్తాడు. ఒక ఏర్పాటు కలిగి నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే ఆ ఏర్పాటును బట్టి దేవుడు నేను చెప్తాడు. దేవుడు బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నారా అప్పుడు దేవుడు బిడ్డ? నీ విశ్వాసం ఎక్కడా అని దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. ఇదిగో ప్రభు, నా విశ్వాసము. 12 ఏళ్ళ నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసు ప్రభువుని ముట్టుకుంది. ఎందుకు తెలుసా? ఎస్, నాకు విశ్వాసం ఉంది, నా దేవుణ్ణి పట్టుకోకర్లేదు, ఆయన వస్త్రపు చెంగుని మాత్రం చాలు, ముట్టుకుంటే చాలు. ఆమె విశ్వాసం ఎంత పవర్ఫుల్ అంటే ఆ చెంగు చాలు, ఆ చెంగు ముక్క చాలు, ఆ చెంగు నుంచి వచ్చి ఒక దారపు ముక్క చాలు. బట్టి అపోస్తలుడైన పౌలు వీధులకు వెళ్ళేటప్పుడు రోగులు తీసుకొచ్చి పాడేశారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ పాద ముద్రలను ముట్టుకుంటే చాలు. అనేక మంది శిష్యులు, ప్రభు యొక్క శిష్యులు, సేవకులు ఇప్పటికీ ఈ రోజుకి కూడా అంత అద్భుతమైనటువంటి శక్తితో నింపబడి ఉన్నారు. శక్తి ఎప్పుడూ ఉంది, భక్తి తక్కువగా ఉంది. దేవుని శక్తి ఎప్పుడూ ఉంది. నీ భక్తి దేవుని శక్తి ద్వారా కలపబడాలి, అన్వయించబడాలి. తద్వారా నీ జీవితంలోనికి దేవుని శక్తిని ఆహ్వానించాలి. ఇదే కదా విశ్వాసం యొక్క కార్యం. బిడ్డరా, ఒక మాట చెప్తాను చూడండి. అనేక దినాల క్రితం మనందరికీ తెలుసు, జర్మనీకి చెందిన 200 మంది ఇంజనీర్స్ కష్టపడి అనేక సంవత్సరాల పాటు, అనేక ఏళ్ల పాటు కష్టపడి ఒక పెద్ద షిప్ తయారు చేసి రంగరంగ వైభవంగా. ఆ షిప్ గురించి మనందరూ తెలుసు. ఆ షిప్ లో ఫుట్బాల్ కోర్టులు ఉన్నాయి, ఆ షిప్ లో స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, థియేటర్స్ ఉన్నాయి. అనేక మంది ప్రపంచంలో ధనవంతులు అందరూ ప్రయాణించడానికి వీలుగా ఒక గొప్ప షిప్ తయారు చేశారు. ఆ షిప్ పేరు టైటానిక్. బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటారా? ఆ షిప్ పేరు టైటానిక్. అలాంటి టైటానిక్ 200 మంది ఇంజనీర్స్ దివారాత్రులు కష్టపడి తమ జ్ఞానము, తన శక్తి, తన బలమంతా ఉపయోగించి తయారు చేసినటువంటి ఆ టైటానిక్ షిప్ ఒక చిన్న ఐస్బర్గ్ కుదిరి, ఒక మంచు కొండని, ఒక చిన్న మంచు కొండని గుద్ది ఏమైపోయిందంటే అది మునిగిపోయింది. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఒక ఐస్బర్గ్ గుద్దుకుని ఎన్నో లక్షల కోట్ల డాలర్ల రూపాయలు ఖర్చు పెట్టారు, దాని మీద పెట్టుబడి పెట్టారు. దాని మీద అనేక మంది ఇంజనీర్స్. జర్మనీ అంటే ప్రాముఖ్యంగా చాలా సాంకేతికంగా చాలా డెవలప్డ్ కంట్రీ. ప్రతి విద్యార్థి, ప్రతి వ్యక్తి కోరుకుంటాడు నేను జర్మనీలో సెటిల్ అవ్వాలని. అంత తెలివైనటువంటి దేశస్తులు తయారు చేసినటువంటి ఆ పెద్ద షిప్ టెక్నాలజీ పరంగా, అందులో వాడిన ఐరన్ పరంగా, అందులో వాడినటువంటి వస్తువుల పరంగా దేనికి తీసుకోని రీతిలో నా భూతం నా భవిష్యత్ అన్నట్టుగా ఆ గోడ తయారు చేశారు. దీన్ని ఎవరు ముంచున్నారు అనుకున్నారు, కానీ ఒక ఐస్బర్గ్, ఒక చిన్న మంచు కొండ ఢీ కొట్టి షిప్ ఏమైపోయిందంటే చూస్తుండగానే ఆ షిప్ నిలువుగా నెట్టనిలుగా కృంగిపోయి మునిగిపోయింది. అనేక మంది చనిపోయారు, సుమారు 2000 మంది చనిపోయినట్టు అటువంటి అధ్యయనాలు చెప్తే. ఆ లెక్క ఉండొచ్చు, ఇంకా పెరగచ్చు. కానీ ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే యేసు ప్రభు ప్రయాణించడం ఒక చిన్న నావ, చేపలు పట్టే నావ, నాచుతో ఉన్న నావ, ఉఫ్ అంటే గాలి ఎగిరిపోయే నావ. ఆ నావ మీద కూడా సముద్రము దాడి చేసింది. ఆ టైటానిక్ మీద దాడి చేసింది సముద్రం, ఈ చిన్న నావ మీద దాడి చేసింది. అంటే గాలివాన్లు, తుఫాన్లు, శోధనలు ఎవరి మీదనూ దాడి చేస్తాయి, కానీ యేసు ప్రభు ఉన్న నావ మునిగిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఉన్న నావ మునిగిపోలేదు. చాలా మంది అనుకుంటున్నారు, అయ్యో నా ఆస్తి, నా డబ్బు, నా కులం, నా గోత్రం, లేదంటే నా జ్ఞానము, నా బిల్డింగ్లు, లేదంటే నా పొజిషన్, నా అధికారం, నా డిగ్రీలు, నా హోదా, ఇవన్నీ నన్ను అక్కడ తీసుకొస్తాయేమో, నన్ను రక్షిస్తాయేమో అని అనుకుంటున్నారు. కాదు ప్రియదేని పడ్డారా, ఉగ్రత తినమందు ఆస్తి అక్కడికి రాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో, ఆత్మీయ జీవితంలో శోధనలు వస్తాయి. ఆ శోధనలు వచ్చినప్పుడు ఏది నిన్ను కాపాడలేదు. నిన్ను కాపాడగలిగేది ఏదన్నా ఉందంటే నీ జీవితంలో యేసు ఉన్నాడా లేదా, ఆయన మీద విశ్వాసం ఉందా లేదా,
యేసు ఉన్న నావ మునిగిపోలేదు, చిన్న నావైనా. యేసు లేని ఎంత పెద్దవాడైనా, ఎంత పెద్ద షిప్ అయినా మునిగిపోవలసిందే, మునిగి తీరాల్సిందే. అదే యేసు ఉన్న చిన్న నావైనా అది బ్రతకాల్సిందే, బతికి బట్టగట్టాల్సిందే. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఒకే ఒక మాట మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసం ఎక్కడా? నీ విశ్వాసంలో ప్రభు ఎక్కడ? నీ విశ్వాసంలో ఆయనకి ఎంత చోటు ఉంది? నీ హృదయంలో ఎంత విశ్వాసం ఉంది? ఆ విశ్వాసంలో యేసు ప్రభుకి ఎంత స్థానం ఉంది? నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎంత పెద్ద వాడైనా, ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఎంత పెద్ద అధికారి అయినా తన జీవితంలో యేసు లేకపోతే వాళ్ళు మునిగిపోవాల్సిందే. ఎంత చిన్న వ్యక్తి అయినా, ఎంత చిన్న స్థాయి అయినా, ఎంత లో ప్రొఫైల్లో ఉన్నా నీ జీవితంలో యేసు ఉంటే నీ జీవితంలో ఎప్పటికీ మునిగిపోలేవు. దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. అది గుర్తుపెట్టుకో. నీ జీవితంలో యేసు ప్రభువుని నిలబెట్టు. నీ జీవితంలో యేసు ప్రభువుని నింపుకో. నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ ఉద్యోగంలో నువ్వు యేసు ఉంటే అది ఎన్నటికీ మునగదో. దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్.